ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం పండు మిరపకాయల పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది తయారు చేసుకోవడం చాలా సులభం. ఇది నిల్వ పచ్చడి కూడా. తడి తగలకుండా ఉంటే సంవత్సరమైనా నిల్వ ఉంటుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలనో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పండు మిరపకాయలను ఈ విధంగా తీసుకున్నానండి. ఇవి ఇలా ఒత్తి చూస్తే గట్టిగా ఉండాలి. మెత్తగా ఉన్నాయనుకోండి, అవి అప్పుడు పచ్చడంతా మెత్తగా అయిపోయి తొందరగా చెడిపోతుంది. కాబట్టి ఇలా మనం ఏరి గట్టిగా ఉన్న పండుమిరపకాయలను తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఉండాలి. మనము ఈ పండుమిరపకాయలన్నీ అందులో వేసి శుభ్రంగా ఇలా మొత్తం కడిగేసుకోవాలి. వీటిని ఈ పళ్ళెంలోకి తీసేసుకుందాం. ఒక పొడి క్లాత్ను తీసుకొని తడి ఉండకూడదు. దాంతో పండుమిరపకాయలన్నీ ఈ విధంగా మనము తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత తొడిమి తీయాలండి. ముందే తీసి మనం కడిగినామంటే నీళ్లు లోపలికి పోయి పచ్చడి చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కొక్క పండుమిరపకాయని తీసుకొని శుభ్రంగా తుడిచి దానికి ఉండే తొడిమెను తీసేసి మళ్ళీ శుభ్రంగా అంతా ఒకసారి తుడుచుకొని ఈ విధంగా గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా పండుమిరపకాయలు శుభ్రంగా తుడిచి తొడిమెలు తీసిన తర్వాత వీటిని ఒక అర్ధగంట సేపు ఆరబెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణల్ని పెట్టుకుందాం. 1 స్పూను మెంతులను వేసి వేయిద్దాం. మెంతులు వేయిస్తుంటే మంచి సువాసన వస్తుందండి. అంతవరకు వేయించాలి, మరి మాడకూడదు. అలాగే 2 స్పూన్ల ఆవాలను వేసి 2 కలిపి వేయిద్దాం. మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పళ్ళెంలోకి వీటిని తీసేసుకుందాం. 1/2 కేజీ పండుమిరపకాయలకు నేను 100 గ్రాముల చింతపండును తీసుకున్నాను. ఇది కొలత అనమాట. ఈ చింతపండులో ఇలా పుల్లలు ఉండకూడదు. ఈ పుల్లలన్నీ ఏరేద్దాం. అలాగే చింతపండులో గట్టి పదార్థాలు కూడా ఉంటుంది. అవన్నీ కూడా తీసి మనము పక్కన పెట్టుకుందాం. పుల్లలు గట్టి పదార్థాలు తీసి పక్క పెట్టుకోవాలి. ఎందుకంటే దీన్ని నానబెట్టేది ఉండదు కాబట్టి ఇలా చింతపండును మనం శుభ్రంగా చేసుకొని ఈ పుల్లలను పడేసి నీట్గా ఉండే చింతపండును పక్క పెట్టుకోవాలి. ఈ పండుమిరపకాయలను మనము ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి ఆవాలు మెంతులను వేసి మిక్సీ పట్టుకొని వద్దాం. ఇలా మిక్సీ పట్టుకొని వచ్చినామండి. ఈ పొడినంతా మనము ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి సగం పండుమిరపకాయలను మాత్రము మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని వద్దాం. సగం మాత్రమే వేయాలి. మిక్సీ పట్టుకొని వస్తే ఇలా అయిందండి, మెత్తగా అయింది. దీన్ని ఇంకొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిగిలిన పండుమిరపకాయలను కూడా వేసేసి మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చింతపండును కూడా ఇందులో వేసేసేయాలి. నీళ్ళు అస్సలు పోయకూడదండి. పండుమిరపకాయల్లో ఉండే నీరు, చింతపండు ఇవి మాత్రమే సరిపోతుంది. 1 స్పూను పసుపును వేసుకుందాం. అలాగే రుచి తగినంత ఉప్పును కూడా వేసుకుందాం. నేను దగ్గర 2.5 స్పూన్ ఉప్పును వేసుకున్నాం. దీన్ని మిక్సీ పట్టుకొని వద్దాం. నిదానంగా మిక్సీ పట్టాలండి. ఈ విధంగా అయింది. దీన్నంతా మనం మొదట పట్టుకున్నటువంటి పండుమిరపకాయల పేస్ట్ ఉంది కదా, అందులో వేసేద్దాం. మనము మిక్సీ పట్టుకున్నటువంటి ఆవాలు మెంతులు పొడి ఉంది, ఈ పొడిని కూడా ఇందులో వేసేద్దాం. వేసేసి దీన్ని బాగా కలుపుతాం. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తము దీన్ని కలిపేసుకొని ఇప్పుడు మనము తిరువాత పెట్టుకోవాలి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ చేసుకున్నా బాగుంటుంది. లేదు అప్పటికప్పుడు అన్నా కూడా సరిపోతుంది. స్టవ్ వెలిగించుకొని బాణల్ని పెట్టుకుందాం. ఆ పచ్చడికి సరిపోయేంత నూనెను వేసుకుందాం. నేను ఒక 3 స్పూన్ల వరకు నూనెను వేసినాను. 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్రను వేసి చిటపటలాడేంత వరకు వేయిద్దాం. చిటపటలాడుతున్నాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి 1/2 స్పూను ఇంగువను వేసుకుందాం. ఈ తర్వాతనంతా మనము ఈ పచ్చడిలో కలిపేసుకుందాం. దీన్ని ఇప్పుడు బాగా కలిపేద్దామండి. ఇంతే అండి, పండుమిరపకాయల పచ్చడి తయారైపోయింది. ఈ పండుమిరపకాయల పచ్చడి మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో